తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలోని సుప్రసిద్ధ శనీశ్వర క్షేత్రాలలో ప్రధానమైనదిగా, దేశంలో అతి ముఖ్యమైన పెద్ద శనీశ్వర క్షేత్రంగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం శని సింగణాపూర్. ఈ క్షేత్రంలో సాక్షాత్తు శనీశ్వరుడు కొలువై భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. మహారాష్ట్రలోని షిరిడీ క్షేత్రానికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం శనీశ్వరుని మహిమాన్వితాలతో ప్రసిద్ధి నొందింది. ఆ దివ్యక్షేత్ర వైభవం ఏమిటో మనం ఇప్పుడు వీక్షిద్దామా? శనీశ్వర స్వామి క్షేత్రాలలో ప్రధానమైందిగా, దేశంలోని శనీశ్వర స్వామి క్షేత్రాలలో పెద్దదిగా విరాజిల్లుతోన్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు శనిదేవుడు కొలువై భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. శనిదేవుడు లీలా విశేషాలతో పునీతమైన శని సింగణాపూర్ క్షేత్రం మహారాష్ట్రలోని షిరిడీ పుణ్యక్షేత్రానికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. समाभासं रविपुत्रं यमागजं छायामार्तं सम्भूतं तं नमामि शनैश्वरम्. नीलाञ्जन समाभासं रविपुत्रं यमागजं छायामार्तं सम्भूतं तं नमामि शनैश्वरम्. नीलाञ्जन समाभासं रविपुत्रं यमागजं छायामार्तण्ड सम्भूतं तं नमामि शनैश्वरम्. नीलाञ्जन समाभासं रविपुत्रं శనీశ్వరుడు సూర్యపుత్రుడు, సర్వశక్తిమంతుడు. సాక్షాత్తు మహాశివుడు సైతం శనీశ్వరుని లీలా విశేషాలకు కైలాసాన్ని వదిలి వెళ్ళినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలాంటి మహిమాన్వితమైన శనీశ్వరుని లీలా విశేషాలకు వేదిక శని సింగణాపూర్. ఈ శని సింగణాపూర్కు చేరుకున్న భక్తులు ముందుగా ఓం శనీశ్వరాయ నమః అంటూ భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేసి స్వామివారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను కొనుగోలు చేస్తారు. శని సింగణాపూర్ క్షేత్రం ఓ చిన్న గ్రామం. కేవలం 3000 మంది జనాభాకు పరిమితమైన ఈ దివ్యక్షేత్రం శనిదేవుని లీలా విశేషాలకు వేదికలా నిలిచింది. పూజా ద్రవ్యాలను కొనుగోలు చేసుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు ముందుగా ఆలయ ముఖద్వారం దర్శనమిస్తుంది. అత్యంత అధునాతనంగా దర్శనమిచ్చే ఈ ద్వారం ఇటీవల నిర్మించింది. దానిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఓం శనీశ్వరాయ నమః అంటూ ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకొంటారు. ప్రధానాలయ ప్రాంగణం ముందు భాగంలో భక్తులకు ఓ త్రిశూలము దర్శనమిస్తుంది. స్వామివారికి కొబ్బరికాయలు, నల్లగుడ్డ, ఇతర పూజాద్రవ్యాలను సమర్పించుకునే భక్తులు ఈ త్రిశూలం దగ్గర తమ పూజాద్రవ్యాలను భక్తితో సమర్పించుకుంటారు. శని సింగణాపూర్లో శనిదేవుణ్ణి నేరుగా దర్శించుకునే భాగ్యం ఒక్క పురుషులకు మాత్రమే ఉంటుంది. వారు కూడా శుచిశుభ్రతలను పాటిస్తూ కాషాయ వస్త్రాలను ధరించి స్వామి దర్శనానికి వెళ్లాల్సుంటుంది. అయితే మహిళా భక్తులు మాత్రం స్వామిని దూరం నుంచే దర్శించుకోవాల్సుంటుంది. నవగ్రహాది దేవతలలో శనీశ్వరుడికి ఓ విశేషమైన స్థానం ఉంది. ఆయన జీవులకు ఆత్మజ్ఞానాన్ని ప్రబోధిస్తాడు. మనిషి కష్టాలతో ఉన్నప్పుడే ఆత్మశక్తిని గ్రహించి అజ్ఞానాంధకారాన్ని విడిచిపెడతాడు. దైవం విలువ తెలుసుకుని మసులుకుంటాడు. ఆ కారణంగానే మనిషికి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించడానికి శని కష్టాలు పెడతాడని చెబుతారు. అలాగే పూర్వపు జన్మలో చేసిన పుణ్యఫలాలను అనుసరించే శనీశ్వరుడు మనిషికి యోగ ఫలితాలనిస్తాడంటారు.
త్రిశూలం దగ్గర పూజాద్రవ్యాలను సమర్పించుకున్న భక్తులు శనిదేవుని స్మరించుకుంటూ స్వామి దర్శనం కోసం వరసలో నిలబడతారు. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఈ క్షేత్రంలో శనిదేవుని నామస్మరణ తప్ప మరొకటి వినిపించదు. శనీశ్వర స్వామి వారు ఈ క్షేత్రంలో కొలువై ఉండడానికి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. పూర్వం శని సింగణాపూర్లోకి ప్రవేశించే పనస్వానాకు విపరీతంగా వరదలొచ్చాయట. ఆ వరదల్లో ఓ దివ్యమైన విగ్రహం కొట్టుకుని వచ్చిందట. కొట్టుకొచ్చిన ఈ విగ్రహం గ్రామంలోని ఓ పరిమి చెట్టులో కూరుకుపోయిందట. ఒకరోజు మేకలు కాచుకుంటూ అటుగా వచ్చిన యువకులు పరిమి చెట్టులో కూరుకుపోయిన విగ్రహాన్ని చూడడానికి కర్రతో విగ్రహాన్ని జరిపే ప్రయత్నం చేశారట. అయితే ఆశ్చర్యంగా ఆ విగ్రహం నుంచి రక్తం స్రవించడం మొదలుపెట్టిందట. ఈ దృశ్యాన్ని చూసి భయంతో వణికిపోయిన ఆ కాపరులు వెంటనే గ్రామంలోకి వెళ్ళి గ్రామ పెద్దలకు ఈ విషయాన్ని చెప్పారట. గ్రామ పెద్దలు హుటాహుటిన ఆ ప్రదేశానికి వెళ్ళి విగ్రహాన్ని ఎత్తే ప్రయత్నం చేసి విఫలమయ్యారట. ఆ రాత్రికి ఆ గ్రామంలోని ఓ భక్తునికి కలలో శనీశ్వరుడు కనిపించి తాను ఈ గ్రామంలో ఉన్నానని తనను వెలికి తీసి ప్రతిష్ఠించమని చెప్పాడట. ఆ మర్నాడు ఆ భక్తుడు ఓ ఎడ్ల బండిని గ్రామస్తుల సహాయంతో తోడ్కొనిపోయి విగ్రహాన్ని పైకి తీసే ప్రయత్నం చేయగా అది కదల్లేదట. దాంతో ఆ భక్తుడు నిరాశగా వెనుక తిరిగాడట. మరునాడు ఆ భక్తునికి మేనమామ మేనల్లుడు వరుసయ్యేవారు వెళ్ళి పరిమి చెట్టును తొలగిస్తే విగ్రహం వస్తుందని శనిదేవుడు కలలో చెప్పాడట. ఆ భక్తుడు శనిదేవుని కలలో చెప్పినట్లు విధంగానే చేసి విగ్రహాన్ని తీసి ప్రతిష్ఠించాడట. శనిదేవుడు సూర్యపుత్రుడు, సర్వశక్తిమంతుడు. మనిషికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించడానికి, అతని సహనం ఓర్పులను తెలుసుకోవటానికి శనిదేవుడు కష్టాలు పెట్టి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధిస్తాడని పురాణాల ద్వారా అవగతమవుతుంది. శనిదేవుని దర్శనం కోసం ప్రధానాలయ ప్రాంగణంలోకి వచ్చిన భక్తులు ఓం శనీశ్వరాయ నమః అంటూ బహిరంగ ప్రదేశంలో కొలువైన శనిదేవుని దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని ఆనందాన్ని, తమతో తెచ్చుకున్న నువ్వుల తైలాన్ని స్వామికి సమర్పించుకుని తమ కోర్కెలు నివేదించుకుంటారు. ఆ సమయంలో ఈ క్షేత్రం శనిలోకాన్ని తలపిస్తూ సాక్షాత్తు శనిదేవుడు నువ్వుల నూనెతో స్నానాదికాలు చేస్తున్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. స్వామికి నువ్వుల నూనెను సమర్పించుకున్న భక్తులు శనిని స్తుతిస్తూ, తండ్రి శనీశ్వర, మా పూజలందుకొని మమ్మనుగ్రహించు స్వామి అంటూ భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లుతారు. శనిదేవుని దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలోని ఇతర దేవీదేవతలను దర్శించుకుని తరిస్తారు. శనిదేవుని ప్రతిమకు ఎదురుగా పురాతనమైన ఓ రావి చెట్టొకటి దర్శనమిస్తుంది. అత్యంత మహిమాన్వితమైన చెట్టుగా చెప్పబడుతున్న ఈ చెట్టు నీడ శనిదేవుని ప్రతిమపై పడకపోవటం శనిదేవుని లీలా విశేషంగా చెబుతారు. సుమారు 15 సంవత్సరాల క్రితం ఈ చెట్టు కింద ఓ వివాహం జరుగుతుండగా అగ్ని ప్రమాదం జరిగి చెట్టు తగలబడిపోయిందట. అయినప్పటికీ ఆనాటి నుంచి ఈ చెట్టు తన పచ్చదనాన్ని కోల్పోలేదని, ఇది శనిదేవుని లీలా విశేషమని భక్తులు చెబుతారు. ఆ కారణంగానే ఈ చెట్టుకి భక్తులు పూజాధికాలు నిర్వర్తిస్తారు. ఈ చెట్టు చెంతనే వెండి పాదాలు దర్శనమిస్తాయి. అవి శనిదేవుని పాదాలుగా భక్తులు విశ్వసించి
పూజాదికాలు చేస్తారు. శనిదేవుని ప్రతిమకు సమీపంలో ఆంజనేయస్వామి వారి విగ్రహమొకటి దర్శనమిస్తుంది. శనిదేవుడు ఆవహించని దేవుడు ఆంజనేయస్వామి. ఆ కారణంగానే ఆంజనేయస్వామిని కూడా భక్తులు భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. అనంతరం ఇదే ప్రాంగణంలో ఉన్న ఉదాసీ మహారాజ్ మందిర సముదాయానికి భక్తులు చేరుకుంటారు. ఉదాసీ మహారాజ్ శనిదేవుని భక్తుడు. ఇక్కడ ఈ క్షేత్రంలోనే ఉదాసీ మహారాజ్ శనిదేవునికి పూజాదికాలు చేసి తరించాడని చెబుతారు. ఉదాసీ మహారాజును దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలో ఉన్న విఘ్నేశ్వరుడు, దుర్గామాత, పరమేశ్వరుడు, దత్తాత్రేయుడు, పాండురంగస్వామి తదితర దేవీ దేవతల మందిరాలను దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శని సింగణాపూర్లో శనిదేవుని విగ్రహం 5 అడుగుల 9 అంగుళాల ఎత్తులో దర్శనమిస్తుంది. విశాలమైన ప్రాంగణంలో ప్రతిష్ఠించిన ఈ విగ్రహానికి పైభాగంలో ఎలాంటి కప్పులు లేకుండా బహిరంగంగా ఉండడం శనిదేవుని లీలా విశేషంగా చెబుతారు. ఇతర దేవాలయాలకు మల్లే కాకుండా ఇక్కడ ఈ క్షేత్రంలో శనిదేవునికి గర్భగుడి ఉండదు. స్వామి బహిరంగ ప్రదేశంలో కొలువు తీరి ఉంటారు. ఈ క్షేత్రంలో శనిదేవుని దర్శించుకుని తైలాభిషేకం చేస్తే సర్వ అరిష్టాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. సాక్షాత్తు శనిదేవుడు కొలువైన శని సింగణాపూర్ దివ్యక్షేత్ర సందర్శన బహుజన్మల పుణ్యఫలంగా చెబుతారు. ప్రాప్తమున్న వారికే ఈ క్షేత్ర సందర్శన భాగ్యం కలుగుతుందని చెబుతారు. శనిదేవుడు స్వయంభువుగా వెలసిన ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రధాన కేంద్రాల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ క్షేత్రాన్ని షిరిడీ మీదుగా, ఔరంగాబాద్ మీదుగా కూడా చేరుకోవచ్చు. మందపల్లి శనీశ్వర స్వామి లీలా విశేషాలకు మరో వేదికలా దర్శనమిస్తుంది. అత్యంత మహిమాన్విత శనీశ్వర క్షేత్రంగా విరాజిల్లుతున్న మందపల్లి శనీశ్వర స్వామి వారి ఆలయ విశేషాలేమిటో మనం ఇప్పుడు వీక్షిద్దామా? దేశంలో ప్రసిద్ధమైన క్షేత్రంగా, ఏకైక మందేశ్వర స్వామి వారి ఆలయం ఉన్న క్షేత్రంగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు మందేశ్వర స్వామివారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. శనిదేవునికి విశిష్టమైన క్షేత్రంగా చెప్పబడుతున్న ఈ క్షేత్రం శనిగ్రహ దోష నివారణ క్షేత్రంగా కూడా ప్రముఖమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇక్కడ శనీశ్వర స్వామివారికి భక్తి శ్రద్ధలతో తైలాభిషేకాలు చేస్తే భక్తుల ఈతిబాధలన్నీ పోయి సుఖ సంతోషాలు స్వంతమవుతాయని మార్కండేయ పురాణంలో ప్రస్తావించడం జరిగింది. దేశంలోనే అతి పవిత్రమైన పుణ్యతీర్థంగా విరాజిల్లుతోన్న మందపల్లి దివ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం పట్టణానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రశాంతమైన పచ్చని ప్రకృతికి వేదికగా ఉన్న ఈ దివ్యక్షేత్రం కోనసీమ అందాల నడుమ మనోహరంగా దర్శనమిస్తుంది. మందపల్లి దివ్యక్షేత్రాన్ని చేరుకునే మార్గం భక్తులకు ఓ మధురమైన అనుభూతిని కలగచేస్తుంది. పచ్చని చెట్లు, పంట కాల్వలు, ప్రశాంతమైన వాతావరణం ఈ మార్గం వెంట వెళ్లే భక్తుల హృదయాలను ఆహ్లాదపరుస్తాయి. ఇతర శని దేవాలయాలకు మల్లే కాకుండా మందపల్లి దివ్యక్షేత్రంలో శివుడు మందేశ్వర స్వామిగా దర్శనమిస్తాడు. సాక్షాత్తు శనీశ్వరుడు ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠ చేశాడు. కాబట్టి ఈ స్వామిని శనీశ్వర స్వామిగా, మందేశ్వర స్వామిగా భక్తులు పిలుచుకుంటారు. మందేశ్వర స్వామి ఆలయంలో జరిగే శని త్రయోదశి పూజలు అత్యంత నయనానందకరం. తమ ఈతి బాధల్ని తీర్చడానికి ఈ క్షేత్రానికి వచ్చి ముందుగా గోదావరిలో స్నానాదికాలు చేస్తారు. అనంతరం శనికి ప్రీతిపాత్రమైన నువ్వులు,
నువ్వుల నూనె తదితర పూజా ద్రవ్యాలతో ఆలయ ప్రాంగణంలో శనిదోష నివారణార్థం పూజలు నిర్వహిస్తారు. ఆయా పూజల అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో విధిగా అమర్చిన స్థలంలో శనికి సమర్పించడానికి తెచ్చిన తైలాన్ని పోస్తారు. ఆ తరువాత పూజలో వినియోగించిన కొబ్బరికాయలను ధ్వజస్తంభం దగ్గర కొట్టి గోదావరిలో తిరిగి స్నానాలు చేసి తమకు పట్టిన శనిదోషం నివారణ అయ్యిందని భావిస్తారు. శని త్రయోదశి పర్వదినాలలో మందేశ్వర స్వామి ఆలయమంతా భక్తులతో కిటకిటలాడుతుంది. ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో ఏ మూల చూసినా భక్తులు శనికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజాధికాలు నిర్వహిస్తారు. అలాగే శనీశ్వరుడు తైలాభిషేక ప్రియుడు కాబట్టి ఇక్కడ మందేశ్వర స్వామికి శనివారం రోజున శని త్రయోదశి రోజుల్లో, మాస శివరాత్రి కలిసిన శని త్రయోదశి రోజుల్లో తైలాభిషేకాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆ క్షణంలో శనీశ్వరుడు తైలంతో స్నానం చేస్తున్నాడా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. స్వయంగా ఈ క్షేత్రానికి వచ్చి శనీశ్వరుడికి పూజలు చేయించుకోలేని వారికి దేవస్థానం వారే వారి వారి నామగోత్రాలతో పూజలు జరిపించే విధి విధానం కూడా ఈ క్షేత్రంలో ఉంది. సూర్యపుత్రుడిగా ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించే దివ్య దేవునిగా విరాజిల్లుతున్న ఆ శనిదేవుని కరుణాకటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.